ఇది మేము చాలా రోజులుగా ముఖ్యంగా జనసేన ప్రారంభానికి కూడా ఆదికి కూడా పొద్దున్న చెప్పినట్టుగానే సగటు మనిషి కష్టాలు చూసి చూసి ఓటేయించుకున్నప్పుడు నువ్వు మా కులం, నువ్వు ఓటేస్తే పని చేసి పెడతా, లేదంటే పని చేసి పెట్టను, లేదంటే మా ప్రాంతం వాడివా, మా భాష వాడివా, మా యాస వాడివా, ఇలా పెట్టేసి విడగొట్టే పరిస్థితుల్లో నిజంగా ఎప్పుడు కూడా సామాన్యులు, మధ్యతరగతి మనుషులు, నిజాయితీగా ఉండే వ్యక్తులు అన్ని స్థాయిల్లో కూడా నష్టపోతూ ఉంటారు. అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి గుండాయిజం, రౌడీజం చేసే రాజకీయ నాయకులు అంటే చాలా చిరాకు నాకు. అంటే వీళ్ళు ఏ దౌర్జన్యాలనే చేసేయచ్చు, ఏ దోపిడీలనే చేసేయచ్చు, మనమేమో చేతులు కట్టుకొని తలదించుకొని వాళ్ళ దగ్గర కళ్ళలో కూడా చూడకూడదు. ఇలాంటి అంత భయపెడతారు వీళ్ళు. నాకు ఉన్న విసుగు ఏంటంటే వీళ్ళందరూ తిప్పి కొడితే ఒక గ్రామంలో కానీ, ఒక మండలంలో కానీ, ఒక నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో కూడా 25 మంది ఉంటారేమో ఒక్కొక్క చోట. కానీ జనం వేల మంది ఉండి కూడా ఈ 25 మందిని చూసి భయం. నాకు ఆ పిరికితనంతో విసుగొచ్చి, ఈ పిరికితనానికి నిండిపోయిన సమాజానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాలి. ధైర్యం ఇంజెక్ట్ చేయాలంటే ముందు ఒకడు సంపూర్ణంగా కాలిపోవడానికి సంసిద్ధుడై ఉండాలి. నేను సంపూర్ణంగా కాలిపోవడానికి వచ్చాను, దహించుకుపోవడానికి వచ్చాను. ఇంకా సమాజంలో ఈ రోజుకి మీరు చాలా ముఖ్యంగా ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి వంగవీటి రంగా గారి పేరు ఆయన చనిపోయి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినిపిస్తుందంటే చాలా భేదాభికి అన్ని కులాల వారికి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే ఎందుకు ఒక మనిషి గుర్తుంటాడంటే తనను దాటి, తన పరిధిని దాటి, తన కులాన్ని దాటి, తన మతాన్ని దాటి సాటి మనిషికి నిలబడేవాడు నిలబడతాడు. ఎప్పుడు ప్రజల మనసులో ఉండిపోతారు. ఈ వైసీపీ అంటే నాకు ఎందుకు ఇంత విసుగు, ఇంత చిరాకు అంటే పొద్దున్న చెప్పినట్టుగా వీళ్ళేం దిగొచ్చారా? వీళ్ళేమన్నా ప్రతి చోట బెదిరించేస్తారేంటి? ఏం మాట్లాడు బెదిరించేస్తారు, పని చేయండి. ఇప్పుడు ఎన్ని పిటిషన్లు, నా దాదాపు 485 పిటిషన్లు తీసుకున్నాను ఇప్పటిదాకా.